వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయం, 217 అడుగుల ఎత్తుగల గర్భగుడి గోపురం, గ్రానైట్తో కట్టిన మహా శివాలయం, దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయం, 20 అడుగుల నందీశ్వరుడు, ఆలయం అడుగున ఎన్నో రహస్యమైన సొరంగాలు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 4 ప్లేసెస్ తమిళనాడులో ఉన్నాయి. అందులో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. మరి ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని గురించి, ఇంకా ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాల గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉంది, ఆలయం టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. త్రిచి ఎయిర్పోర్ట్ నుండి సుమారు 60 కిలోమీటర్లు, తంజావూర్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బస్సు, టాక్సీ లేదా ఆటో ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు కనిపించే ఈ 2 భారీ శిల్పాలు ద్వారపాలకులవి. వీరు పరమశివుని సన్నిధిని కాపాడే దివ్య రక్షకులుగా భావిస్తారు. చోళుల శిల్పకళకు అద్దం పట్టే ఈ విగ్రహాలు సుమారు 18 అడుగుల ఎత్తుతో ఒక్కో కండరం, ముఖ కవలిక, ఆయుధాన్ని అత్యంత సూక్ష్మంగా చెక్కారు. వీరిని దర్శించి ఆలయంలోకి ప్రవేశించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆలయంలో మొత్తం 18 మంది ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయని పురావస్తు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే గర్భగుడిలో 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ శివలింగానికి ఎదురుగా సుమారు 25 టన్నుల బరువున్న ఏకశిలా నందీశ్వరుడు కొలువై ఉంటారు. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా బిగ్ టెంపుల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఆలయం మాత్రమే కాదు, శివలింగం, నంది, విమానం, శిల్పాలు, మండపాలు, దాదాపు ప్రతిదీ భారీ పరిమాణంలో నిర్మించబడింది. బృహదీశ్వర ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, సంగీతం, నృత్యం, శిల్పకళ, చిత్రకళ వంటి ఎన్నో కళలకు నిలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని అద్భుతమైన తంజావూర్ చిత్రాలు, ఈ ఆలయం కింద రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని స్థానిక కథనాలు చెబుతాయి. ఆలయాన్ని దర్శించుకోవడానికి రాజవంశస్థులు ఈ సొరంగ మార్గాల నుండి వచ్చి ఆ పరమశివుని దర్శించుకుంటారని, పొరపాటున ఎవరైనా వారిని ఫాలో చేసి కోటలోకి ప్రవేశించాలన్న ప్రయత్నం చేస్తే ఆ సొరంగ మార్గంలో చాలా మార్గాలు ఉండటం వల్ల దారి తప్పి మరణించాల్సిందే అని చెప్తారు. అయితే ప్రస్తుతం అలాంటి మార్గాలు ప్రజలకు అందుబాటులో లేవు. ఈ ఆలయంలో 3 ప్రధాన గోపురాలు ఉన్నాయి. కేరళాంతకన్ తిరువాసల్, రాజరాజన్ తిరువాసల్, తిరు అనుక్కన్ తిరువాసల్. ఇవన్నీ చోళుల ద్రావిడ వాస్తు శిల్పానికి నిదర్శనాలు. అయితే చోళుల గోపురాల కంటే గర్భగుడికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే ప్రధాన గోపురం కంటే గర్భగుడి గోపురం చాలా పెద్దగా ఉంటుంది. బృహదీశ్వర ఆలయంలో కేవలం పరమశివుడు మాత్రమే కాదు, అనేక దేవతలు, ఉపదేవతలు, పవిత్ర శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీ బృహదీశ్వర స్వామి మహాశివలింగ రూపంలో కొలువై ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారు పెరియనాయకి అమ్మన్ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ బృహదీశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం పెరియనాయకి అమ్మవారిని దర్శించుకుంటే సంపూర్ణ దర్శన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఆలయంలోని వివిధ సన్నిధుల్లో శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వారాహి అమ్మవారు, దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, నటరాజస్వామి, దుర్గాదేవి, భైరవస్వామి, నవగ్రహాలు, ఇలా చాలామంది దేవతలు దర్శనమిస్తారు. ఈ ముఖ్యమైన ఆలయాలను ఒక లిస్ట్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. ఇంకా ఆలయ ప్రాకారాల్లో సుమారు 250 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఒక్కో శివలింగం ఒక్కో ఆధ్యాత్మిక విశిష్టతను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ప్రతి నెల 2 సార్లు ప్రదోష కాలంలో నిర్వహించే నందీశ్వరుడి మహాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఈ దివ్యమైన అభిషేకాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. పాలు, నీరు, పసుపు, చందనం, విభూతి, పంచామృతం వంటి పవిత్ర ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించే దృశ్యం నిజంగా కన్నుల పండుగలా ఉంటుంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక చోళ రాజ దర్బార్లోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆనాటి అద్భుతమైన శిల్పకళలో మనము మమేకమైపోతాం. ఇప్పుడు ఈ మహాచోళ అద్భుతమైన చరిత్రలోకి అడుగు పెడదాం. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1003లో ప్రారంభమై 1010లో పూర్తయింది. అంటే ఇంత భారీ ఆలయాన్ని కేవలం 7 సంవత్సరాల్లోనే నిర్మించారు. మొత్తం 13 అంతస్తులతో 217 అడుగుల ఎత్తైన విమానంతో నిర్మించిన ఈ ఆలయం 1000 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 130,000 టన్నుల గ్రానైట్ ఉపయోగించారని అంచనా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తంజావూరు చుట్టుపక్కల పెద్ద గ్రానైట్ కొండలు లేవు. అందుకే ఈ రాళ్లను తంజావూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాతి ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఏ ప్రాంతం నుండి తీసుకొచ్చారో ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. ఆ రోజుల్లో ట్రక్కులు, క్రేన్లు లేవు. అందుకే భారీ రాళ్లను ఏనుగులు, ఎద్దుల బండ్లు, చెక్క రోలర్ల సహాయంతో నిర్మాణ స్థలాలకి తీసుకొచ్చారని చెప్తారు. ఆ తరువాత ఆలయం వెనుక వైపు సుమారు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి దాని మీదుగా వందలాది మంది కార్మికులు ఏనుగులు, ఎద్దులు సహాయంతో ఒక్కో భారీ రాయిని నెమ్మదిగా పైకి లాగి అమర్చారని చరిత్రకారులు భావిస్తున్నారు. చోళుల ఆలయ నిర్మాణ శైలి కూడా చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఆలయాల్లో రాజగోపురమే అత్యంత ఎత్తుగా ఉంటుంది. కానీ బృహదీశ్వర ఆలయంలో మాత్రం గర్భగుడిపై ఉన్న 217 అడుగుల ఎత్తైన విమానమే ప్రధాన ఆకర్షణగా నిర్మించారు. విమానం పైభాగంలో ఉన్న సుమారు 80 టన్నుల బరువైన ఏకశిలా శిఖర రాయిని కూడా ఇదే మట్టి ర్యాంప్ సహాయంతో పైకి చేర్చారని భావిస్తున్నారు. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే సాధారణంగా భారీ నిర్మాణాలకు లోతైన పునాదులు వేస్తారు. కానీ బృహదీశ్వర ఆలయాన్ని లోతైన పునాదులు లేకుండానే గట్టి శిలా నేలపై నిర్మించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆధునిక సిమెంట్, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి లేకుండానే భారీ గ్రానైట్ రాళ్లను ఒకదానితో ఒకటి ఖచ్చితంగా అమర్చే ఇంటర్లాకింగ్ నిర్మాణ పద్ధతిని ఉపయోగించి ఈ మహా నిర్మాణాన్ని సృష్టించారు. అందుకే గత 1000 ఏళ్లలో ఎన్నో భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, దండయాత్రలు జరిగినప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉంది. స్థానికంగా మరో విశ్వాసం కూడా ఉంది. గర్భగుడిలోని శివలింగం నుండి వెలువడే దైవిక శక్తికి సమతుల్యతగా ఉండేలా ఆ భారీ శిఖర రాయిని ఏర్పాటు చేశారని కొందరు నమ్ముతారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు.
మరో విశేషం ఏమిటంటే గర్భగుడిలో శివలింగానికి చేసే అభిషేక జలం బయటకు వెళ్లే విధానాన్ని కూడా ఎంతో అద్భుతమైన ఇంజనీరింగ్తో రూపొందించారు. ఇప్పుడు ఆలయ గోపురంపై ఉన్న విశేషాలు తెలుసుకుందాం. బృహదీశ్వర ఆలయ గోపురంపై ఉన్న కొన్ని అత్యంత ప్రసిద్ధ శిల్పాలు దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మదేవుడు, నటరాజస్వామి, కాలాంతకమూర్తి, త్రిపురాంతకుడు, గణపతి, దుర్గాదేవి, భైరవుడు వంటి అనేక దేవతా శిల్పాలు ఇంకా నంది శిల్పాలు ఉన్నాయి. బృహదీశ్వర ఆలయ విమానం కేవలం ఒక గోపురం కాదు, అది చోళుల శిల్పకళకు సజీవ మ్యూజియం. ప్రతి అంతస్తులో శివుని విభిన్న రూపాలు, దేవతా శిల్పాలు, నంది విగ్రహాలు చెక్కబడి ఉండటం ఈ ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. విశ్వంలోని 8 దిక్కులను కాపాడే దేవతలని అష్టదిక్పాలకులు అంటారు. వీరిలో ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు ఈ 8 మంది దిక్పాలకులను ఆలయ విమానంపై ప్రతిష్ఠించడం ద్వారా అన్ని దిక్కుల నుంచి ఈ దివ్యక్షేత్రాన్ని రక్షణ లభిస్తుందని ప్రాచీన శిల్పశాస్త్రం చెబుతోంది. ఇక్కడ చూస్తున్నది 800 ఫీట్ కారిడార్. ఈ కారిడార్లో మొత్తం 250 శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాల వెనుక అద్భుతమైన తంజావూర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ లో పురాణాలకు సంబంధించిన ఎన్నో కథలను, శివ స్వరూపాలను గీశారు. వెయ్యేళ్ల క్రితమే ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన చోళుల ప్రతిభ నేటి ఆధునిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇలాంటి ఆలయాలను దర్శించినప్పుడు నేటి సైన్స్ అండ్ టెక్నాలజీతో పోల్చి చూస్తే వెయ్యేళ్ల క్రితమే మన పూర్వీకులు ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్, వాస్తుశాస్త్ర నైపుణ్యాన్ని సాధించారో అర్థమవుతుంది. కాబట్టి వేరే దేశాల వారు వచ్చి మన గొప్పతనాన్ని చెప్పే వరకు ఎదురు చూడకుండా మన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిద్దాం. మన పూర్వీకుల శ్రమను, ప్రతిభను గుర్తించి ఈ గొప్ప వారసత్వాన్ని భావితరాలకు అందిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.